వారి యొక్క మత సాందస్తవాదంతో, క్రూరత్వంతో నిండిన ఆలోచనలతో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయ త్వరలో కాశీలో, అతి త్వరలో మధురలో కూడా. అందరికీ జై శ్రీరామ్, జై కృష్ణ ధర్మరక్షణ. వారణాసిలో కాశీ విశ్వనాథ్ అనే ఆలయాన్ని కూల్చివేసి జ్ఞాన్వాపి మసీదును నిర్మించారు. వారణాసిలో బిందు మాధవ్ అనే ఆలయాన్ని కూల్చివేసి ఆలంగీర్ మసీదును నిర్మించారు. అజ్మీర్లో బ్రహ్మాలయాన్ని కూల్చివేసి అదాయి దిన్కా జోప్రా అనే మసీదును నిర్మించారు. కుతుబ్ మినార్లో జైన్ హిందూ ఆలయాన్ని కూల్చివేసి కువ్వత్ అల్ ఇస్లాం అనే మసీదును నిర్మించారు. భోజశాలలో సరస్వతి ఆలయాన్ని కూల్చివేసి కమల్ మౌలా మసీదును నిర్మించారు. అయోధ్యలో రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించారు. బోధన్లో ఆదినాథ్ ఆలయాన్ని కూల్చివేసి ఆదినా మసీదును నిర్మించారు. కాశ్మీర్లో 400 దేవాలయాలను కూల్చివేసి 200 దేవాలయాలను మసీదులుగా చేసుకున్నారు. ఇక మధురలో కృష్ణాలయాన్ని కూల్చివేసి ఇద్దహ్ మసీదుని నిర్మించారు. ఇవి అన్నీ నేను చెబుతున్నవి కాదు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు అయోధ్యలో, కాశీలో పరిశోధించి నిరూపించినవే. ఇక ఇలాంటివి కనిపెట్టవలసింది 30,000 దేవాలయాలు ఉన్నాయి. ఇలా మన దేశంలో ఎన్నో అపురూప అద్భుత శిల్పకళలతో నిండిన దేవాలయాలను వారి యొక్క మత సాందస్తవాదంతో, క్రూరత్వంతో నిండిన ఆలోచనలతో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయాలనే కుట్రతో కూల్చివేశారు. వీటితో పాటు నలంద, తక్షశిల లాంటి ఎన్నో విశ్వవిద్యాలయాలను, గ్రంథాలయాలను కాల్చి భస్మీపతనం చేశారు. ఈ చరిత్రను మనం మరిచిపోదామా? మన వారసత్వాన్ని, మన శిల్పకళను తిరిగి రక్షించుకుందామా అనేది మీరే ఆలోచించండి. ఇప్పుడు అయోధ్యలో రామాలయం సహకారమైంది, త్వరలో కాశీలో, అతి త్వరలో మధురలో కూడా మన దేవాలయాలను నిర్మిద్దాం. మన పూర్వీకుల త్యాగాలకు గుర్తునిద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేటీఆర్ కుమారుడు KLM.